నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జూలై 5న జరిగే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు వినియోగించుకోవాలి న్యాయమూర్తుల విజ్ఞప్తి తీర్థయాత్రల పేరుతో యాత్రికులను బుర్డి కొట్టించిన తెనాలిలోని ఓ ట్రావెల్స్ నిర్వాహకుడు జూలై 5న జరిగే జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు రాజీ అయ్యేలా చూడాలని న్యాయమూర్తులు న్యాయవాదులను కోరారు. బ్యాంకులు, చిట్ ఫండ్ కంపెనీలు, ఇతర ఫైనాన్స్ కంపెనీలు, మున్సిపల్ కేసులు ఎక్కువ పరిష్కరించుటకు మంగళవారం న్యాయవాదులతో మండల లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ మరియు 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి శ్రీనివాసులు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. రాజీ అయ్యే అవకాశం ఉన్న కేసులన్నీ రాజీ అయ్యేలా చొరవ చూపాలని అన్నారు. సమావేశంలో న్యాయమూర్తులు ఎం శ్రీధర్, పవన్ కుమార్, వివేక్ వర్ధన్, రాజశేఖర్, బార్ అసోసియేషన్ సెక్రటరీ హరిదాస్ గౌరీశంకర్, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, బ్యాంక్ అధికారులు, చిట్ ఫండ్ కంపెనీ సిబ్బంది, మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్, బ్యాంక్ ప్యానెల్ న్యాయవాదులు పాల్గొన్నారు. విషయం మీద చిన్న సమీక్ష నిర్వహించడం అనేది జరిగింది. చైర్మన్ గారి ఆదేశాల మేరకు చైర్మన్ గారి ప్రెజెన్స్లో జరిగింది. ముఖ్యంగా అందరికీ తెలియజేసే విషయం ఏమంటే, ప్రతిసారి లోక్ అదాలత్లో కేసులు సెటిల్ చేసుకోండి అని అంటూ ఉంటాము. కేసులు రాజీ చేసుకోదగిన కేసులు ఏమన్నా ఉంటే రాజీ చేసుకోండి అని. ముఖ్యంగా ఈరోజు బ్యాంకు వాళ్ళతో కూర్చొని మాట్లాడాల్సినటువంటి సందర్భం ఏమంటే, ప్రజలు బాకీలు ఎవరైతే కట్టవలసి బ్యాంకులకు ఉన్నారో, ఎవరి మీదైతే సివిల్ సూట్లు దాఖలు చేయబడి ఉన్నాయో అలాంటి వాటి సత్వర పరిష్కారం కోసం అని చెప్పేసి బ్యాంక్ మేనేజర్లతోటి, అలాగే లీగల్ ఎయిడ్ వాళ్ళ లీగల్ ప్యానల్ అడ్వకేట్స్ తోటి కూడా ఈరోజు కూర్చొని సమావేశం నిర్వహించడం జరిగింది. ఇక్కడ బ్యాంక్ మేనేజర్లు అట్లాగే వారి న్యాయవాదుల ద్వారా ప్రజలందరికీ తెలియజేసేది ఏమంటే, ఈ పెండింగ్ కేసులో వాళ్ళు ఏమైనా కట్టడానికి ఆసక్తి చూపించినట్లయితే బ్యాంక్ మేనేజర్లు కొంత అమౌంట్ వాళ్ళ పై అధికారులతో మాట్లాడి తగ్గించడానికి అవకాశం ఉంటుంది, తగ్గిస్తాము అని కూడా ఇక్కడ తెలియజేయడం జరిగింది. కనుక ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే, రేపు వచ్చే నెల 5వ తారీఖు జరిగే లోక్ అదాలత్లో బ్యాంకుకి కట్టవలసిన బకాయిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంబంధిత బ్యాంకులను సంప్రదించడం ద్వారా కానీ, లేదనుకుంటే మండల లీగల్ సర్వీస్ అథారిటీ కోర్టు కాంపౌండ్లో ఉంది, మీరు అక్కడికి వచ్చి మీ కేసు వివరాలు చెప్పి మీరు ఎంతవరకు కట్టడానికి అవకాశం ఉంది, ఏ విధంగా రాజీ చేసుకోవడానికి అవకాశం ఉంది అని తెలియపరిచినట్లయితే ఆ సంబంధిత న్యాయవాదులతో కానీ, లేదనుకుంటే ఆ బ్యాంక్ అఫీషియల్ని కానీ పిలిపించి రాజీ అయ్యే విధంగా ప్రయత్నం చేసి మీ కేసులు సత్వరంగా పరిష్కరించుకుంటారన్న ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పుణ్యం కోసం పుణ్యక్షేత్రాలకు బయలుదేరిన యాత్రికులకు చేదు అనుభవం ఎదురైంది. నమ్మి వచ్చిన యాత్రికులను బురడి కొట్టించి పెద్ద మొత్తం నగదుతో ఉడాయించాడు ఓ ట్రావెల్స్ నిర్వాహకుడు. వివరాల్లోకి వెళితే, తెనాలికి చెందిన గురుమూర్తి అనే వ్యక్తి పట్టణ గంగానమ్మపేటలో శ్రీ అరుణాచలేశ్వర మణికంఠ టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వహిస్తున్నాడు. మే నెలలో జరిగిన సరస్వతి పుష్కరాలు, చార్ధామ్, అమర్నాథ్ యాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా 260 మంది యాత్రికులను విజయవాడ నుండి ఢిల్లీ వరకు రైలులో, అక్కడి నుండి బస్సుల ద్వారా కొంత దూరం తీసుకువెళ్లి మార్గమధ్యంలో వదిలి వెళ్లిపోయినట్లు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నాడని బాధితులు తెలిపారు. ట్రైన్ మరియు బస్ టికెట్ల అడ్వాన్స్ పేరుతో అధిక మొత్తంలో తమ వద్ద నుండి నగదు వసూలు చేసినట్లు బాధితులు పేర్కొన్నారు. యాత్ర నుండి తిరిగి వచ్చిన తాము పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు తెనాలికి వచ్చినట్లు చెప్పారు. అయితే పోలీసులు ఇది తమ పరిధిలోకి రాదని, ఎక్కడి నుండి అయితే నగదు చెల్లింపులు చేశారో ఆ ప్రాంతంలోనే ఫిర్యాదు చేయాలని సూచించినట్లు బాధితులు తెలిపారు. ట్రావెల్స్ నిర్వాహకుని చేతిలో మోసపోయిన తమకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. నా పేరు దుర్గాప్రసాద్. మేము చీరాల నుంచి వచ్చున్నాము, అలాగే వివిధ ఊర్ల నుంచి వచ్చున్నాము. తెనాలికి సంబంధించిన గురుమూర్తి అనే వ్యక్తి శ్రీ అరుణాచలేశ్వర మణికంఠ టూర్ అండ్ ట్రావెల్స్ అని చెప్పి ఒక పాంప్లెట్ రిలీజ్ చేసి, ఈ పాంప్లెట్ ద్వారాగా రాష్ట్రంలో ఉన్న వివిధ ఊర్లలోకి వాట్సాప్ ద్వారా పంపించి ఒక్కొక్క పర్సన్ దగ్గర నుంచి 28,000 రూపాయల సరస్వతి నది పుష్కరాలు టూర్ ఆర్గనైజ్ చేస్తున్నాను. లాభం లేదు, నష్టం లేదు, ఎంతోమందికి సేవ చేయాలి అనే ఆలోచనతో
ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నానని చెప్పి మా దగ్గర డబ్బులన్నీ కూడా కలెక్ట్ చేసి ఇక్కడి నుంచి మాకు ఢిల్లీ దాకా ట్రైన్ టికెట్స్ పంపించున్నారు. ఆ ట్రైన్ టికెట్స్ వదుకోండి. మేము వారికి డబ్బులు కూడా అడ్వాన్స్ రూపంలో పంపించిన అకౌంట్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి. వివిధ రకాలుగా క్యాష్ రూపేనా, అకౌంట్ ట్రాన్స్ఫర్ రూపేనా మా దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి మాకు కేవలం ఇక్కడ విజయవాడ టు ఢిల్లీ వరకు మాత్రమే ట్రైన్ టికెట్స్ పంపించున్నారు. ఢిల్లీలో ఒక బస్సు పెట్టి అక్కడి నుంచి హరిద్వార్ దాకా తీసుకొని వెళ్ళి హరిద్వార్లో ఒక రూమ్ ఇచ్చి ఆ తెల్లారితే 19వ తారీఖు ఎర్లీ మార్నింగు మనం ఇక్కడి నుంచి చార్ధామ్ యాత్రకు బయలుదేరుతున్నామని ఒక గ్రూప్లో ఒక వాయిస్ అనేది ఒకటి ట్రై చేసి ఆ రోజు నుంచి 19వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా ఆ మనిషి కనబడలేదు. దాదాపు 270 మంది దగ్గర 28,000 రూపాయలు చొప్పున డబ్బులు కలెక్ట్ చేసి ఉన్నారు. ఆ డబ్బులతో పాటు చార్ధామ్ యాత్రలో ముఖ్యంగా అయినది మనకి హెలికాప్టర్ ఒకటి కేదార్నాథ్ కావాలి అంటే ఒక్కొక్కరి దగ్గర కొంతమంది దగ్గర 15,000 రూపాయలు చొప్పున డబ్బులు కూడా తీసుకొని ఉన్నారు. వేటికి కూడా సమాధానం లేకుండా ఏనికి కూడా మాకు ఒక రెస్పాన్సిబిలిటీ లేకుండా ఆ రోజు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన వ్యక్తి ఈ రోజు దాకా కూడా స్విచ్ ఆఫ్ ఆన్ చేయలేదు. దీనికి సంబంధించి మేము రాష్ట్రంలో ఉన్న వివిధ ఊర్ల నుంచి ఆయనతో గురుమూర్తితో మోసపోయి ఉన్న వ్యక్తులందరం కూడా ఈరోజు మన తెనాలి 1 టౌన్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఆ 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చిన పరిధిలో సీఏ గారు ఇది నా స్టేషన్ పరిధిలో కాదు, మీరు 2 టౌన్లో కంప్లైంట్ చేయండి, అక్కడ మీకు సరైన క్లారిటీ వస్తుంది. అలాగే వివిధ ఊర్ల నుంచి వచ్చారని మీరు ఏదైతే చెప్తున్నారో మీ ఒక ఊరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు ఎక్కడైతే నుంచి డబ్బులు ట్రాన్సాక్షన్ చేస్తున్నారు అక్కడి నుంచి మీరు కంప్లైంట్ రేజ్ చేసినట్టయితే మీ కేసు సాల్వ్ అవుతుందని చెప్పి సార్ సలహా ఇచ్చున్నారు. ఆ సలహా మేరకు మేము కూడా ఇప్పుడు రాజమండ్రి, ఏలూరు, గుంటూరు, భీమవరము, విజయవాడ, చీరాల, ఒంగోలు, తెనాలి అలా వివిధ ఊర్ల నుంచి చాలా వరకు నాకు గుర్తున్నంతలో చెప్తున్నానండి. రాష్ట్రంలో దాదాపు 20 నుంచి 30 పట్టణాల నుంచి ఈ యాత్ర కోసం 260 మంది నుంచి 270 మంది దాకా దాదాపు ₹1 కోటి డబ్బులతో ఉటాయించిన గురుమూర్తి గారు ఎక్కడున్నారో మాకు తెలియడం లేదు. మాకు తగిన న్యాయం చేస్తారని చెప్పి ఈరోజు మీడియా ముందుకు మేమందరం కూడా తెలియజేస్తున్నాము. అలాగే వివిధ ఊర్ల నుంచి వచ్చిన మేమందరం కూడా మళ్ళీ మా ఊర్లకు వెళ్ళి మేము మళ్ళీ అందరితో కలిసి కంప్లైంట్ రేజ్ చేయడానికి మేమందరం కూడా ఒక ఏర్పాటు చేసుకొని అతని మీద కఠినంగా శిక్షలు తప్పు నుంచి మేము కేసు నమోదు చేసి తగు న్యాయం జరిగేదాకా మేము అందరికీ తెలియజేస్తున్నామని. మేము కూడా చార్ధాంబు నా తరపు నుంచి ఒక 7గురిని తీసుకెళ్ళాను. అలాగే మొత్తం 200 పైన మంది అందరం వెళ్ళాము. అందరం గురుమూర్తి వల్ల ఇబ్బంది పడిన వాళ్ళమే. ఒకరోజు తిన్నది ఉంది, తినకుంది, డబ్బులు ఖర్చు చేస్తుంది, ఎక్స్ట్రా పే చేస్తుంది. అట్లాగా మనిషికి చొప్పున ఒక 29 నుంచి 30,000 దాకా కట్టి ఉన్నామండి. మొత్తం 200 పైన మందే మేము కట్టి ఉన్నాము. వివిధ ఊర్ల నుంచి ఉన్నాము, అంటే విజయవాడ, బెంగళూరు, 260 మంది దాకా ఉన్నామండి. కాకపోతే చార్ధాంబ దాకా మేము వెళ్ళింది కొంచెం తక్కువ మంది. పాపం డబ్బులు లేని వాళ్ళు చాలామంది మా వల్ల కాదులేండి చేతిలో పెట్టుకోవడం అని చెప్పి చాలామంది తిరిగి వెళ్ళిపోయారు. హరిద్వార్ నుంచి మనిషి అనేది కనిపించలేదండి. హరిద్వార్ నుంచి కనిపించలేదు. జీవితంలో ఒక్కసారైనా చార్ధామ్ అందరం కూడా ఒకటి పుష్కరాలు జరుగుతున్నాయి మాన బద్రీనాథ్ పక్కన, అలాగే కేదార్నాథ్ దర్శనం అన్నీ కలవాలనే ఉద్దేశంతో చార్ధామ్ యాత్రను ఏర్పాటు చేసుకున్నాం. చాలా వ్యయ ప్రయాసాలు కూడా నేనైతే ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా వెనక్కి తిరిగి రావడం జరిగిందండి. పుష్కర స్నానం ఒకటే చేసి ఎంతో ఆశపడి వెళ్ళింది కేదార్నాథ్ కానీ మిగతా దర్శనం వెళ్ళి లేకుండా నేను వెనక్కి వచ్చాను. ఆర్థికంగానూ మానసికంగానూ ఆరోగ్యపరంగా కూడా చాలా ఇబ్బందులు పడ్డాం. ఇలాంటి ఇబ్బందులు వేరే ఎవరికి కూడా కలగకూడదని మీడియాకి తెలియజేస్తూ మా అందరికీ కూడా తగిన న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కేదార్నాథ్ కింద నుంచి పై వరకు అది మామూలు గవర్నమెంట్ రేట్ 8,000 అయితే మీకు 15,000 అండి. 6,500 అయితే 15,000 తీసుకున్నానండి. ఈ ఫ్లైట్ టికెట్ దొరకపోయిన పక్షంలో ₹1000 కట్ చేసి 14,000 మీకు వేస్తానని చెప్పాడండి. ఆ 14,000 కూడా మొత్తం ఉటాయించేసి మొత్తం జంప్ అయిపోయాడు. మొత్తం 16 మంది కట్టేవాళ్ళు, 23 మందిలో మేము కూడా 41 మంది అండి. జూలై 5వ తేదీన ప్రతి పాఠశాలలో తల్లికి వందనం ఉత్సవాలు నిర్వహిస్తున్నామని ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రభుత్వం చిన్నారుల చదువు నిమిత్తం మౌలిక అవసరాల కోసం తల్లుల ఖాతాలో నగదు జమ చేసిన సందర్భంగా ప్రతి పాఠశాలలో జూలై 5న పాఠశాలలో ఉత్సవాలు నిర్వహిస్తున్నామని ఎంఈఓ తెలిపారు. విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాలు, దుస్తులు, షూస్ అందరికీ అందేలా ఏర్పాట్లు పూర్తి చేశామని, ప్రైవేట్ పాఠశాలలు తప్పనిసరిగా పేదలకు 25% సీట్లను ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని ఎంఈఓ తెలిపారు. తల్లికి వందనం కూడా మరి జూలై 5వ తారీఖున మరి మెగా పేరెంట్స్ డే అనేది జరపడం అనేది జరుగుతుంది. ప్రతి పాఠశాలలో కూడా మెగా పేరెంట్స్ డే జరపాలి. మరి ప్రభుత్వ పాఠశాలలో, ప్రైవేట్ పాఠశాలలో, ఎయిడెడ్ పాఠశాలలో అన్ని పాఠశాలలో కూడా మరి తల్లికి వందనం అనేది మరి ప్రతి పాఠశాలలో కూడా జూలై 5వ తారీఖున మరి
పూర్వకంగా మరి జరపాలి, ఒక పండగ వాతావరణంలో జరపాలని కోరుతున్నాము. మరి 24వ తారీఖు నుంచి కూడా మరి ది రోల్ ఆఫ్ మదర్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ కెరీర్ అనేది ఒక వ్యాసరచన పోటీ, అదేవిధంగా డిబేటు, ఎలక్యూషన్ కూడా పెట్టి మరి పిల్లలను కూడా అభినందించడం అనేది జరుగుతుంది. కాబట్టి మరి ఈ వారంలో మరి దాన్ని పెట్టవలసిందిగా కోరుతున్నాము. తల్లి యొక్క పాత్ర, ఈ తల్లికి వందనం సంబంధించినటువంటి మరి ఉత్సవాలు మొత్తం అన్ని పాఠశాలలో కూడా జరగవలసిందిగా కోరుకుంటూ మరి తల్లి యొక్క పాత్ర విద్యార్థి యొక్క మరి అభివృద్ధిలో అంటే జీవిత అభివృద్ధిలో తోడ్పాటును అందించింది కాబట్టి దాన్ని చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా తల్లికి వందనం పడినటువంటి డబ్బులన్నింటినీ కూడా మరి విద్యార్థి యొక్క మరి చదువుకు ఉపయోగించవలసిందిగా మరి ముఖ్యంగా విజ్ఞప్తి చేయడం అనేది జరుగుతుంది. మరి కొన్ని చోట్ల బ్యాంకులో డబ్బులు పడినప్పుడు ఆ పడినటువంటి డబ్బుల్ని మరి ఈఎంఐలు కట్టలేదని చెప్పేసి కట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా చేయకూడదు. ఎవరైనా బ్యాంకర్స్ ఎవరైనా అయితే ఆ విధంగా చేయకుండా పడినటువంటి ఆ డబ్బులు 13,000 రూపాయలని మరి పిల్లల యొక్క తల్లిదండ్రులకు అందజేయవలసిందిగా కోరుతున్నాం. తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. తెనాలి గంగానమ్మపేటలోని కనాక్ డయాగ్నోస్టిక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరాన్ని తహసీల్దార్ గోపాలకృష్ణ ప్రారంభించారు. ఈ వైద్య శిబిరం నందు తహసీల్దార్ కార్యాలయ సిబ్బందికి ప్రజలకు ఉచితంగా బీపీ, థైరాయిడ్, షుగర్ పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. కార్యాలయ సిబ్బందికి ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించిన కొనాక్ డయాగ్నోస్టిక్ సెంటర్ వారిని తహసీల్దార్ గోపాలకృష్ణ అభినందించారు. కార్యక్రమంలో కొనాక్ డయాగ్నోస్టిక్స్ ప్రతినిధులు సాయిబాబా, శ్రీనివాసరావు, సుమన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మన తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే సిబ్బందికి, విఆర్ఓలకి, విలేజ్ సర్వేయర్లకి, అట్లాగే వారి కుటుంబ సభ్యులకి, అట్లాగే ఇక్కడికి ఎవరైనా అర్జీదారులు వచ్చిన వారికి అందరికీ కూడా హెల్త్ చెకప్స్ చేయించాలని ఆలోచించాం. అందులో భాగంగా కొనాక్ డయాగ్నోస్టిక్స్ వాళ్ళు సంప్రదించారు. వారి సౌజన్యంతో ఈరోజు అందరికీ బ్లడ్ టెస్టులు, అట్లాగే బీపీ, షుగర్ లాంటి టెస్టులన్నీ చేయిస్తున్నాం. అందరూ కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనే ఒక శ్రద్ధతో స్టాఫ్కి అరేంజ్మెంట్ చేసాం. ఎవరున్నా కానీ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు చిన్న విరామం.